హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ట్రోలర్సే మెయిన్ అజెండాగా పెట్టుకొని సీజ్ ద షిప్ అనే కమెంట్స్ ద్వారా మనకి ట్రోలింగ్ విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతుంది. అది ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేకపోతే సొంతంగానే పవన్ కళ్యాణ్ గారు సినిమా క్లైమాక్స్ మాదిరి సొంతగా మనిషిని పెట్టుకొని క్రియేట్ చేశారు, ఆయన అభిమానులు ఏది చెప్తే అది వింటారు, అలాంటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఇలాంటి ఉత్తేజం తెప్పించే కార్యక్రమమే తప్ప దానిలో వాస్తవం లేదంటూ కూడా మనకి అనిపిస్తున్నమాట. సో దానికి సంబంధించి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది టార్గెటెడ్ గా పవన్ కళ్యాణ్ గారిని సీజ్ ద షిప్ అనే ఆ ట్యాగ్ లైన్ పైన విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్ ఆయన తర్వాత రోజు వెళ్ళి సీజ్ ద షిప్ అనడం ఏంటి, పక్కనే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సొంత వియంకుడు బామ్మర్ది సంథింగ్ సొంత కుటుంబ సభ్యుడు ఉన్న ఆ షిప్ ని సీజ్ అసలు టచ్ అయిపోవడానికి కారణం ఏంటనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో వాటిలో నిజాలే ఇక్కడ సీజ్ ద షిప్ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇది ఎప్పుడైతే బాగా సంచలనం సృష్టించిందో ఈ వార్త, ఈ వైసీపీ నుంచి కొంతమంది పొలవమంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం మొదలు. పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొంతమంది గాలి నాయకులు కూడా కావచ్చు. అంటే గాలి నాయకులు అంటే వాళ్ళు గాలి పార్టీ కాబట్టి, ఫ్యాన్ పార్టీ కాబట్టి గాలి నాయకులు వాళ్ళు పెట్టచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే సీజ్ ద షిప్ అనే దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిస్టమ్ అనే ట్యాగ్ లైన్ తో వెళ్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఒక నూతన అధ్యయనంతో, ఒక పంచాయతీరాజ్ శాఖ గాని, ఒక మంచినీటి గురించి గాని పవన్ కళ్యాణ్ గారు ఒక 4 శాఖలు అటవీ శాఖకు సంబంధించి గాని ఇటువంటి తీసుకొని ఒక ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని పూర్తి బాధ్యత ఆయన నెత్తి మీద పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఇప్పుడు ఎదుగుతున్నారు. ఇట్లాంటివన్నీ ఈ గాలి నాయకులంతా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పక్కన పలానా ఓల్డ్ షిప్ ఉంది, దాన్ని ఎందుకు నువ్వు సీజ్ చేయలేదు, మీకు చుట్టం అవుతాడు, మీ కూటమిలో నాయకుడు అవుతాడు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు కూడా ఒకే పాయింట్ మీద మాట్లాడారు. ఏకంగా సీజ్ ద షిప్ అనే దాంట్లో ఏకంగా 35 మంది కలిసి 36,000 టన్నులు పంపిస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు సింగిల్ పర్సన్ 42,000 టన్నులు అక్కడ పంపిస్తుంటే అది ఎందుకు టచ్ చేయట్లేదు అదే వార్త. ఇక్కడ విషయం ఏంటంటే ఈ గాలి నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకినాడలోనే ఆ షిప్ ని ఎందుకు సీజ్ చేయించారు. మనకి షిప్ యార్డులు చాలా ఉన్నాయి, వైజాగ్ లో ఎందుకు వెళ్ళలేదు, నెల్లూరు ఎందుకు వెళ్ళలేదు, కృష్ణపట్నం అట్లాగని బందర్ పోర్టుకి ఇప్పుడు రెడీ అవుతుంది కదా, బందర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి షిప్ ని సీజ్ చేయించలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ ఓన్లీ కాకినాడ ఎందుకు అయింది అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ అరాచకాలు సృష్టించింది, కూటమి ప్రభుత్వం మీద విషం జల్లింది, చాలా మంది మీద దాడులు చేసింది. అక్కడ ఉన్న నాయకుడు పేరు అందరికి తెలుసు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ యాత్రలో ఉన్నప్పుడు మా నాయకుడు పంచకర్ల సందీప్ గారు షట్టు ఓడదీసి రోడ్డు మీద కొట్టించాడు, అధికారం వాళ్ళకు ఉందని. ఆడవాళ్ల మీద చీరలు లాగిచ్చాడు, ఆడవాళ్ళని చూడకుండా. ఒక్కొక్కటి గుర్తు పెట్టుకున్నాం, మేము గుర్తు పెట్టుకోవాలా. అతను అరాచక పాలన ఎట్లా ఉందనేది మేము చూపిస్తాం. కాకపోతే వాళ్ళ రోజున మాది అధికారం ఉంది కాబట్టి ఇంచుగా కిందకి లాగుతున్నాము, అతను అరాచకాలు బయట పెడుతున్నాము, అతను రౌడీ సామ్రాజ్యాన్ని కూలదోస్తున్నాము, అతను మాఫియా అని చెప్పుకొని బరితెగించి చేస్తున్న వ్యాపారాన్ని మేము నేలమట్టం చేస్తాం అని చెప్పేసి మేము తెలియజేస్తాం. అందుకనే సీజ్ ద షిప్ గా ఇది సీజ్ ద సిస్టమ్. ఒక నూతన అధ్యయనానికి పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం ఖచ్చితంగా లిఖిస్తారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అనే పేరు సువర్ణ అక్షరాలతో రాసి ఉంటది. అయితే అసలు పవరే లేకుండా సీజ్ ద షిప్ ఎందుకు అంటారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంత? పవర్ ఎవరికి లేదండి. అంటే ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధంగా దానిలో పోస్ట్ లేదు. మంత్రి ఓకే, ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధం. ఉప ముఖ్యమంత్రి అనేది కంటి తుడుపు చర్యల్లో భాగంగానే ఇస్తారు. ఎందుకంటే 3, 4, 5. ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మినిస్టర్ లేకపోతే సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఆయన లేనప్పుడు బాధ్యతలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి చీఫ్ ఎలా అయితే ఉన్నారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటారా అంటే లేదు కదా అంటున్నారు. అదే స్వామి, నేను ఒక మాట చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నది ఏంటి? బియ్యం అంటే దేనికి సంబంధించింది? సివిల్ సప్లై సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? నాదెండ్ల మనోహర్, సివిల్ సప్లై మినిస్టర్ ఆయనే కదండి. అర్థమైందా? సముద్రం లోపలికి ఎక్కడికో వెళ్ళిపోలేదు షిప్, కొంత దూరం వెళ్ళింది. అంటే సముద్రంలో కూడా కొన్ని మన పరిధిలోకి ఉంటాయి. ఆ పరిధి దాటి వెళ్ళిన తర్వాతే మనం ఏం చేయలేము. నేవీ వాళ్ళు చేయగలరు, లేదా అక్కడ బోర్డర్ వాళ్ళు ఏమైనా చేయగలరు, కోస్ట్ గార్డ్ వాళ్ళు. అట్లాంటివి అదే చెప్తున్నా స్వామి, ఇవన్నీ విడమర్చాలంటే వీళ్ళకి నాలికి వస్తే అక్షరం మొక్క రాదు. అర్ధ జ్ఞానులు. వీళ్ళకి ఏంటంటే దౌర్జన్యాలు చేసి డబ్బు సంపాదించడం, దోపిడీలు చేసి
దోచుకోవడం, అక్రమంగా భూ కబ్జాలు చేయడం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం, ఇవన్నీ చేసి ఉండేసరికి ఏంటంటే ఒక మంచి పాలన వచ్చేసరికి తట్టుకోలేక ఇట్లాంటివన్నీ విషం జమ్ముతా ఉంటారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒకటి ఉంది, అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లో ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్యన వారధిలాగా పనిచేస్తున్నారు. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి గానీ వీళ్ళు గాలి మాటలు, గాలి ప్రెస్ మీట్లు పెట్టుకుని, సొంత ఛానల్ పెట్టుకుని వీళ్ళ మాటలు పట్టించుకోవాలి స్వామి. ఇవన్నీ వదిలేసేయండి, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటాం స్వామి. టైం వేస్ట్ అంటున్నారు ఇప్పుడు. టైం వేస్ట్. గత 5 సంవత్సరాల పాలన ఎట్లాగైతే ఉందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఎట్లాగైతే ఉందో మీరు ఒకసారి గ్రహించండి. రైతుకు గాని, విద్యార్థులకు గాని 5 రూపాయలకి భోజనం పెట్టడానికి, పేదవాళ్ళకి కడుపు నింపడానికి 5 రూపాయల భోజనం గాని, స్కూల్లో విద్యార్థులు కడుపు నింపడానికి డొక్కా సీతమ్మ పథకాలు గాని ఎన్ని రాలేదు. ప్రతి ఒక్కటి అవలంబిస్తున్నారు, ప్రతి ఒక్కటి నూతనంగా ఒక్కొక్క పథకం తీసుకొస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పెట్టారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏమన్నారు, మాట్లాడితే ఏదో రెడ్ వచ్చే మొదలు అన్నట్టుగా ప్రతిసారి ప్రెస్ మీట్ కి వచ్చి మేము అమ్మఒడి ఇచ్చాము, లేదంటే మీ నాన్న గొంతు తడిపాము అన్నట్టుగా అమ్మఒడి ఇట్టాకి ఇచ్చేసి సాయంత్రానికి చీప్ లెక్కర్ వేసేసి గొంతులు తడిపేసి ఆరోగ్యాలు పాడు చేసేసి జీవితాలు నాశనం చేస్తారు. వాళ్ళ ఏంటంటే ఒక శాఖకు సంబంధించి ఏదన్నా పట్టుకుంటే వాళ్ళ అరాచకాలు ఎక్కడ బయటపడిపోతాయా అని చెప్పేసి వాళ్ళు పీకల లోతుల్లో మొత్తం అంతా దోచేసుకున్నారు. అధికారం ఉంది కదా అని ఎక్కడ బయటపడిపోతాయా అన్న భయంతో విషం కక్కడానికి రెడీ అయిపోయారు అంతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.